ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి రేషన్ కార్డ్ సంబంధించి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి రేషన్ కార్డ్ లో మనకు రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వచ్చిందా లేదా, ఒకవేళ రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వస్తే దానికి అర్థం ఏంటి, ఒకవేళ రాకపోతే మనం ఏం చేయాలి, అలాగే ఈ కేవైసీ ఎలా చేయించుకోవాలి, అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత మీకు ఇంకా అప్రూవ్ కాలేదా, అలాగే ఇన్స్పెక్టర్ పెండింగ్ అని చూపిస్తుందా లేదా డిఎస్ఓ పెండింగ్ అని చూపిస్తుందా, అలా ఎందుకు చూపిస్తుంది, దానికి రీజన్ ఏంటి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరిని అడగాలని దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. అయితే అలాగే అప్లై చేసిన తర్వాత కొన్ని రోజులకు మీ యొక్క రేషన్ కార్డ్ రిజెక్ట్ అయిందా, రిజెక్ట్ అయితే మళ్ళీ మీరు ఏం చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి ఈ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మనం కంప్లీట్ గా మీరు పక్కన స్క్రీన్ లో చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఇక్కడ మనకు మనం సబ్స్క్రైబ్ చేసినటువంటి కామెంట్స్ చూద్దాం. అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ లో రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వచ్చిందా లేదా, ఒకవేళ వస్తే దానికి మీనింగ్ ఏంటి, రేషన్ కార్డ్ లో మనకు రేషన్ షాప్ నంబర్ ఉంటుందా లేదా, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అనమాట. అయితే ముందుగా అయితే మనము ఫస్ట్ అయితే కామెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మనం చేసినటువంటి అభ్యర్థులు ఆ కామెంట్ సెక్షన్ ఒకసారి మనం చదువుదాం. ఇక్కడ కంప్లీట్ గా చూసుకుంటే మనకు ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు అహ్మద్ పాషా అనే అభ్యర్థి మనకి చేయడం జరిగింది అనమాట. పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని వస్తుంది సార్ అని ఇక్కడ మనకైతే పెట్టడం జరిగింది, పక్కన స్క్రీన్ లో చూడవచ్చు మీరు. అయితే దీని మీనింగ్ ఏంటంటే చూడండి, పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో మనకు సంబంధించినటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ అలాగే మనకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా వెరిఫై చేయలేదు, దానికి సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉందని మీరైతే గ్రహించాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి వాటికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా చేయలేదు, అది వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్రూవల్ కోసం డిఎస్ఓ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది, కలెక్టర్ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది. అక్కడ డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్ దాన్ని వెరిఫై చేసిన తర్వాత మనకు కలెక్టర్ కి ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ డిఎస్ఓ వాళ్ళు మళ్ళీ వాటిని మళ్ళీ ఎంఆర్ఓకు పంపించడం, మన ఎంఆర్ఓ ఆఫీస్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు పంపించడం జరుగుతుంది అనమాట. అక్కడ వాళ్ళు కంప్లీట్ గా దాన్ని వెరిఫై చేసి అప్పుడు వాళ్ళు అప్లై చేసిన తర్వాత మీ యొక్క రేషన్ డీలర్ కి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అప్పుడు మీకు అప్లై అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కీ నెంబర్ కూడా అందులో యాడ్ అయితే కావడం జరుగుతుంది. వాళ్ళ ఒక డేటాబేస్ అనేది కంప్లీట్ గా మెన్షన్ చేశారు కాబట్టి ఒక డేటాబేస్ ప్రకారం వాటికి సంబంధించి కంప్లీట్ గా మండల్ వైజ్ ఆ విధంగా మనకు విలేజ్ వైజ్ అయితే ఉంటుంది కాబట్టి విలేజ్ వైజ్ వాటికి సంబంధించి మీ యొక్క రేషన్ షాప్ నంబర్ అలాగే మీకు సంబంధించిన సీరియల్ నంబర్ అనేది మీ యొక్క రేషన్ కార్డ్ లో యాడ్ చేయడం జరుగుతుంది. పెండింగ్ ఇన్స్పెక్టర్ అంటే ఇంకా ఇది అప్రూవల్ కి వెళ్ళలేదు, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే మనకు ఇంకొక కామెంట్ చూసుకుంటే ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది, సిన్స్ 15 days అవుతుంది, ఎంఆర్ఓ ఆఫీస్ లో అడిగితే డిఎస్ఓ పెండింగ్ అని చూపిస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే అప్రూవ్ అవుతుందా లేదా, రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే చూడండి, రిజెక్ట్ చేసే అవకాశాలు లేవు. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆల్రెడీ వెరిఫై అయిపోయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ కి డిఎస్ఓ కు పంపడం జరిగింది అనమాట. డిఎస్ఓ అంటే డిస్ట్రిక్ట్ సప్లై సివిల్ సప్లై ఆఫీస్ కి అయితే అక్కడ మనకైతే పంపించడం జరిగింది. వాళ్ళు కంప్లీట్ గా మీ యొక్క డాక్యుమెంట్ కరెక్టేనా కాదా, ఇందులో ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అర్హులా కాదా అని కంప్లీట్ గా వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత దీన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట, అప్రూవ్ అయితే అయిపోతుంది. అలాగే మనకు థర్డ్ వన్ కామెంట్ వచ్చేసి మరొక కామెంట్, సేమ్ కామెంట్ అనమాట, పెండింగ్ ఇన్స్పెక్టర్ అని వస్తుంది బ్రో. అయితే చూడండి, పెండింగ్ ఇన్స్పెక్టర్ అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ లో మనకు ఇంకా వెరిఫికేషన్ లో ఉంది ఆ ప్రక్రియ. కంప్లీట్ దాన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ పంపించడం జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్ కి. అక్కడ మనకు డిస్ట్రిక్ట్ సంబంధించి సివిల్ సప్లై ఆఫీసర్స్ ఉంటారు కదా, పౌర సరఫరా శాఖ అధికారి, వాటిని వెరిఫై చేసిన తర్వాత మనకు అప్రూవ్ చేయడం జరుగుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఎంఆర్ఓ ఏఎస్సిఓ పెండింగ్ అని చూపిస్తుంది. ఆర్సీ నంబర్ కూడా నాట్ ఎగ్జిట్ అని చూపిస్తుంది. అంటే చూడండి, ఎంఆర్ఓ అంటే అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ పెండింగ్ అని చూపిస్తుంది. అంటే ఇది ఆల్రెడీ డిఎస్ఓ కంప్లీట్ గా
అక్కడ మనకు సో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ దగ్గర మీ ఫైల్ అనేది వాళ్ళ దగ్గర ఉంది, ఇంకా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేయలేదు అనమాట. దాన్ని కరెక్ట్ చూసిన తర్వాత వీళ్ళు కరెక్టేనా కాదా, వీళ్ళకి సంబంధించి వీళ్ళు రేషన్ కార్డుకి అర్హులా కాదా అని కంప్లీట్ గా వాళ్ళు చూసిన తర్వాత దాన్ని మీ యొక్క ఫార్మ్స్ ని కలెక్టర్ కి ఇవ్వడం జరుగుతుంది. సో కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళీ మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కి అయితే పంపించడం జరుగుతుంది. సో మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇంకా మనకు సెప్టెంబర్ వరకు టైం ఉంది కాబట్టి, ఎందుకంటే మనకు సెప్టెంబర్ లో మళ్ళీ 3 months బియ్యం ఇస్తారు కాబట్టి, రేషన్ బియ్యం ఇస్తారు కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎవరికైనా సరే ఇన్స్పెక్టర్ పెండింగ్, డిఎస్ఓ పెండింగ్, ఏసీఎస్ఓ పెండింగ్ అని చూపెట్టినా సరే 20 days లేదా 1 month లోపు అయితే అయిపోతుంది. సో మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదనమాట. కంప్లీట్ 100% అయితే అవుతుంది. పెండింగ్ డిసిఎస్ఓ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ దగ్గర మీ యొక్క ఫామ్ అయితే ఉంది, వాళ్ళు అప్రూవ్ చేసి కంప్లీట్ గా అప్రూవ్ అయిన తర్వాతనే మీకు రిజిస్ట్రేషన్ కీ నంబర్ కూడా రావడం జరుగుతుంది. సో ఎవరు కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదనమాట. అలాగే ఇక్కడ పక్కన చూసుకుని మనం ఇంకా స్టేటస్ నాట్ వ్యూ అని వస్తుందని కూడా ఇక్కడ మరొక కామెంట్ చూసుకోవచ్చు అనమాట. అయితే ఒకసారి మీరు కంప్లీట్ గా మీ సేవకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అక్కడ అడగండి, వాళ్ళు కంప్లీట్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. రిజెక్ట్ అయింది ఏం చేయాలి సార్? సో మంచి క్వశ్చన్ ఇది. ఈ పాయింట్ కూడా మన వీడియోలో ఉంది. సో రేషన్ కార్డ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి అని దానికి సంబంధించి కూడా నేను ముందు చేద్దాం అనుకున్నా. సో ఇక్కడ కామెంట్ చూస్తే మనకైతే ఇప్పుడు మీకు చెప్పేస్తున్నా చూడండి. రిజెక్ట్ అయింది, సో మీరు అప్లై చేశారు, దాని తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ రిజెక్ట్ అయింది, ఏం చేయాలి? రిజెక్ట్ అయితే మీరు మళ్ళీ దాని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ స్టేటస్ ని స్క్రీన్ షాట్ తీసుకొని సో మీ సేవకి వెళ్ళండి. మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా మీ దగ్గర, జిరాక్స్ అప్లికేషన్ పెట్టేటప్పుడు సో అప్లికేషన్ జిరాక్స్ తీసుకొని అలాగే ఈ రిజెక్ట్ అయినటువంటి స్టేటస్ ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ సేవకి వెళ్ళండి. మీ సేవకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని అడగండి. సో ఫలానా నేను అప్లికేషన్ పెట్టాను, రేషన్ కార్డ్ రిజెక్ట్ అయింది, ఏం చేయాలంటే వాళ్ళు కంప్లీట్ గా మీ సేవ లోపల సిస్టమ్ లో అప్డేట్ అయిందా లేదా దాని ఒకసారి వాళ్ళు చెక్ చేసిన తర్వాత రిజెక్ట్ అయితే మళ్ళీ మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. టెన్షన్ ఏమీ లేదు. సో మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆ పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి. సో మీ సేవలో అది అవుతుంది కాబట్టి. ఎందుకంటే చూడండి, రిజెక్ట్ అయితే ఏం చేయాలి మళ్ళీ? సో మీరు ఏదైనా తప్పులు సో ఫామ్స్ నింపేటప్పుడు ఏదైనా కరెక్షన్ ఉందా, సో మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఇంకోసారి అప్లికేషన్ ఫామ్ కరెక్ట్ గా నింపి ఇవ్వండి. మీకు అడ్రస్ కానీ, పేరు కానీ, ఊరు కానీ, మీ ఇంటి పేరు కానీ, సర్నేమ్ కానీ ఏదైనా సరే, ఏదైనా వాళ్ళకు ఏదైనా డౌట్ వస్తే ఈ విధంగా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ మీరు రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఇవ్వండి, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి. సో టెన్షన్ లేదు, మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, టెన్షన్ లేదు. అలాగే మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు పెండింగ్ అని వస్తుంది. అయితే పెండింగ్ అని వస్తే కంప్లీట్ గా అయిపోతుంది, ఎవరు కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అలాగే మనకు సో ఈ విధంగా చాలా మంది కామెంట్ ఇలాగే చేశారు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. చాలా మంది పెండింగ్ అని వస్తుంది, ఇన్స్పెక్టర్ పెండింగ్ అని వస్తుంది, డిసిఎస్ఓ పెండింగ్ వస్తుంది, రిజెక్ట్ అయింది, అలాగే రిజిస్ట్రేషన్ కీ నెంబర్ రాలేదని చాలా మంది ఇవే కామెంట్స్ ఉన్నాయి కాబట్టి సో వీటి ప్రతి దానికి సొల్యూషన్ అయితే ఈ వీడియోలో మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది అనమాట. అయితే చూడండి, ఇప్పుడు నేను రేషన్ కార్డ్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. సో రేషన్ కార్డ్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు సో రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా అని చూపిస్తాను. అయితే అప్రూవ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వచ్చిందా లేదా అని దాని గురించి తెలుసుకుందాం. అయితే చూడండి, ఇక్కడ మీరు పక్కన చూసుకుంటే స్క్రీన్ లో ఇక్కడ రిజిస్ట్రేషన్ కీ నంబర్ నాట్ ఎగ్జిటింగ్ కీ రిజిస్టర్ అంటే చూడండి, వాళ్ళు ఇంకా రిజిస్టర్ లో ఇంకా మెన్షన్ చేయలేదు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు కీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ రాలేదు. అలాగే నాట్ ఎగ్జిటింగ్ కీ రిజిస్టర్, వాళ్ళు ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తారు, ఒక డేటా బేస్ అనేది మెయింటైన్ చేస్తారు. అక్కడ మీ యొక్క ఇక్కడ రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ అయింది. ఇక్కడ చూసుకుంటే అందరి పేర్లు అయితే ఉన్నాయి, ఇక్కడ అప్రూవ్ అయింది. సో అప్రూవ్ అయింది, బట్ ఇక్కడ కీ రిజిస్ట్రేషన్ నంబర్ రాలేదు కాబట్టి మీరు టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు. సో ఒక్కసారి కనుక రేషన్ కార్డ్ అప్రూవ్ అయితే 28 hours లేదా 48 hours లేదా 1 week పట్టవచ్చు వాళ్ళకి ఏదైనా. సో అక్కడ ఆ అధికారి సో అప్డేట్ చేసేటటువంటి అధికారి ఏదైనా లీవ్ లో ఉంటే మీకు టైం పడుతుంది, లేదా 1 week లోపు అయిపోతుంది, లేదా కొంతమందికి 2 days లో అయిపోతుంది, లేదా కొంతమందికి 48 hours లో అయిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి కనుక మీ యొక్క రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది అనుకోండి, సో 100% మీకు రిజిస్ట్రేషన్ కీ నెంబర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిందని మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. సో కీ నాట్ ఎగ్జిటింగ్ కీ రిజిస్టర్ అంటే వాళ్ళు కీ వాళ్ళ యొక్క రిజిస్టర్ లో ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి, అప్డేట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. ఎవరికైతే అప్రూవ్ అవుతుందో రేషన్ కార్డ్ 100% కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. సో మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. సో ఇక్కడ ఇంకొక రేషన్ కార్డ్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇంకొక రేషన్ కార్డు అప్రూవ్ అయింది ఇక్కడ చూడండి. సో మాకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఇది సంబంధించి సో రేషన్ కార్డ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి కీ రిజిస్ట్రేషన్ నంబర్ అని వచ్చింది, ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చింది. ఈ రేషన్ కార్డ్ అప్రూవ్ అయి 2 days మాత్రమే అవుతుంది.
సో 2 days తర్వాత మళ్ళీ నేను ఈ రోజు సిస్టమ్ లో చూశాను. చూస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా అప్డేట్ అయితే అయింది అనమాట. చాలా మందికి తెలియదు కీ రిజిస్ట్రేషన్ నంబర్ పక్కన ఈ నంబర్, దీనికి మీనింగ్ ఏంటంటే చూడండి, ఈ కీ రిజిస్ట్రేషన్ నంబర్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్ గా. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఒక నంబర్ ఉంది అనుకోండి. సో ఈ నంబర్ యొక్క మీనింగ్ ఏంటంటే మీ యొక్క డీలర్ షాప్ నంబర్ అన్నమాట. మీ యొక్క రేషన్ కార్డ్, సో మీకు రేషన్ ఇస్తారు కదా, ఆ షాప్ కు సంబంధించి నంబర్ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో దీని ముందట మనకు 253, 248 ఈ విధంగా నంబర్స్ వస్తాయి. వాటి మీనింగ్ ఏంటంటే చాలా మందికి తెలియదు. బ్రాకెట్ లో మనకు రేషన్ షాప్ నంబర్ ఉంటుంది, దాని ముందర ఆ నంబర్ ఏంటంటే సీరియల్ నంబర్, మీ సీరియల్ నంబర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం, సో ఒక ఊర్లో ఒక 300 రేషన్ కార్డు ఉన్నాయి అనుకోండి. 300 రేషన్ కార్డు మీ సీరియల్ నెంబర్ వచ్చేసి 253. సో 253 నంబర్ చెప్తే డైరెక్ట్ గా అది మీ పేరు మాత్రమే అక్కడ రేషన్ షాప్ లో వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మన సీరియల్ నెంబర్ ఉండే ప్రతి దానికి. సో ఒక స్కూల్లో ఒక క్లాస్ లో ఒక 20 మెంబర్స్ ఉంటారు. 20 మెంబర్స్ మనకు రూల్ నెంబర్ 10 అనుకోండి. ఆ విధంగా ఆ నంబర్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది సీరియల్ నంబర్. పక్కన ఉండేదేమో రేషన్ షాప్ నంబర్ అన్నమాట. సో కరెక్ట్ గా మీ రేషన్ షాప్ సంబంధించి, మీ విలేజ్ సంబంధించి, మీ డిస్ట్రిక్ట్ సంబంధించి, సో మీకు ఇచ్చేటటువంటి గ్రామ పంచాయతీ సంబంధించి ఆ రేషన్ షాప్ ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ కొంతమందికి ఈ రేషన్ షాప్ నంబర్ కూడా మనకు డిఫరెంట్ గా రావడం జరుగుతుంది. అంటే వేరే ఊర్లో ఉన్నటువంటి రేషన్ కార్డు కూడా ఇక్కడ మీకు అప్డేట్ అవుతుంది. ఎందుకంటే చూడండి, సో మీ యొక్క రేషన్ షాప్ నంబర్ కాకుండా వేరే రేషన్ షాప్ నంబర్ పడ్డది అనుకోండి. సో మీరు ఏం చేయాలి, సో దానికి సంబంధించి మళ్ళీ మీరు దాన్ని సరి చేయించుకోవాలి. మళ్ళీ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఈ విధంగా ఉంటుంది. సో మీరు కంప్లీట్ గా అది మీదేనా కాదని ఒకసారి చూసుకోండి. ఇది మనకు సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, రేషన్ కార్డ్ ఎలా రిజెక్ట్ చేయాలి, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో కీ రిజిస్ట్రేషన్ నంబర్ అది కూడా సెకండ్ స్టెప్, అది కూడా అయిపోయింది. దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మీ యొక్క రేషన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత అప్రూవ్ కాలేదు, ఇన్స్పెక్టర్ పెండింగ్ లో ఉంది, వాటికి సంబంధించి కూడా మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి ఈ కేవైసీ ఎలా చేయాలి. సో చాలా మందికి డౌట్ వచ్చేసి ఈ కేవైసీ అంటే ఏంటి, అసలు ఈ కేవైసీ ఎందుకు చేయించాలంటే చూడండి, సో ఈ కేవైసీ మీరు చేయించకపోతే సో మీకు రేషన్ షాప్ వాళ్ళు రేషన్ ఇస్తారా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో రేషన్ షాప్ వాళ్ళు మీకు రేషన్ ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారు, ఇక్కడ రిజిస్ట్రేషన్ కీ నంబర్, సో దీనికి అది ముడిపడి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ కీ నంబర్ వస్తే మీకు ఈ కేవైసీ అనేది చేయడం జరుగుతుంది. లేదంటే మీకు ఈ కేవైసీ అనేది చెయ్యరు. ఎందుకంటే చూడండి, ఈ కేవైసీ ఎవరు చేస్తారంటే మన డీలర్ వాళ్ళే చేస్తారు, రేషన్ షాప్ వాళ్ళే చేస్తారు. సో మీరు టెన్షన్ పడవద్దు. అంటే చూడండి, ఎవరికైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ కీ నంబర్ వచ్చిందో అప్పుడే మీకు కంప్లీట్ గా మీ ఒక ఈ స్టేటస్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు రేషన్ షాప్ వెళ్తే అక్కడ రేషన్ డీలర్ వచ్చేసి ఈ నంబర్ చూసి, సో మీకు ఆల్రెడీ మీ ఈ నంబర్ వస్తేనే మీకు అక్కడ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో మీ డీలర్ వద్దకు మీ యొక్క రేషన్ షాప్ నంబర్ ఇక్కడ వస్తేనే, మీ సీరియల్ నంబర్ వస్తేనే మీకు అక్కడ బియ్యం ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళే మీకు ఈ కేవైసీ చేస్తారు, లేదంటే చెయ్యరు. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ రాకపోతే మీకు ఈ కేవైసీ అనేది చెయ్యరనమాట. సో మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే 100% అవుతుంది, కానీ కొంతమందికి లేట్ అవుతుంది, కొంతమందికి 2 రోజులు అవుతుంది, కొంతమందికి 24 hours, 48 hours, 2 days, 3 days, 1 week, 15 days, 20 days కూడా పట్టవచ్చు. సో ఆ అధికారి యొక్క వాళ్ళ యొక్క పనితనాన్ని బట్టి, అంటే వాళ్ళు అప్డేట్ చేస్తే తొందరగా అయిపోతుంది, వాళ్ళు ఎవరైనా లీవ్ పెడితే సో కొంచెం లేట్ అవుతుంది. అలాగే మనకు సైట్ అప్డేట్ కావచ్చు, సైట్ లో కొంచెం ప్రాబ్లం కావచ్చు, సర్వర్ డౌన్ కావచ్చు, ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ విధంగా ప్రాబ్లం ఉంటే కొంచెం టైం పడుతుంది, టెన్షన్ పడవద్దు. సో ఈ కేవైసీ ఈ విధంగా రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన వాళ్ళు రేషన్ డీలర్ వద్ద వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోండి. మీకు ఈ కేవైసీ చేయిస్తేనే మీకు కంప్లీట్ గా రేషన్ బియ్యం ఇస్తారు, లేదంటే ఎవరని కాదు. ఇక్కడ నంబర్ వస్తే చాలు, వాళ్ళే మీకు ఈ కేవైసీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మనకు రేషన్ కార్డ్ సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ప్రతి మీ యొక్క సందేహాలకి సమాధానాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరెవరికి ఇక్కడ రేషన్ కార్డ్ అప్డేట్ అయ్యింది, ఎవరెవరికి అప్రూవల్ అయింది, ఎవరెవరికి రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వచ్చింది, ఇంకా ఎవరికి రాలేదు, ఎవరెవరు ఈ కేవైసీ చేయించుకున్నారు, ఎవరికి రేషన్ కార్డ్ రిజెక్ట్ అయింది, సో అందరి కింద కామెంట్ చేయండి అనమాట. ఎవరికైనా రిజెక్ట్ అయినా సరే కామెంట్ చేయండి, సో వస్తే కూడా మంచిదే కామెంట్ చేయండి. వాటికి సంబంధించి నెక్స్ట్ సొల్యూషన్ మనం ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చెప్తాను కాబట్టి. సో ఈ విధంగా అయితే కంప్లీట్ గా రేషన్ కార్డ్ సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మీ యొక్క రేషన్ కార్డు ఈ విధంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, సో ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే మీరు ఒక లైక్ చేయండి. సో లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. సో లైక్ చేసిన తర్వాత మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసిన తర్వాత కింద మనకు హైప్ అనే ఒక బటన్ వస్తుంది అనమాట. హైప్ అనే ఒక ఆప్షన్ కొత్తగా వచ్చింది యూట్యూబ్ లో.
సో హైప్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన 500 పాయింట్స్ అనేది ఛానల్ వాళ్ళకి అది వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే కొంచెం వీడియో బూస్ట్ అవ్వడానికి, అలాగే ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూట్యూబ్ ఆ సెట్టింగ్ తెచ్చింది అనమాట. కొత్తగా ఎవరైనా మన వీడియో చూసిన వాళ్ళు అక్కడ లైక్ చేసిన తర్వాత కింద మీకు హైప్ అనే ఆప్షన్ వస్తే అక్కడ మీరు హైప్ పైన ట్యాప్ చేయండి. మీకు కంప్లీట్ గా, సో మీకు పోయేది ఏమీ లేదు, జస్ట్ ఒక హైప్ పైన ట్యాప్ చేసి ఒక లైక్ చేసి హైప్ పైన ట్యాప్ చేయండి. సో కొంచెం ఛానల్ గ్రోత్ అవ్వడానికి, అలాగే ఈ వీడియో బూస్ట్ అవ్వడానికి మనకైతే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.